కురుక్షేత్ర యుద్ధం చాలా భయంకరంగా జరుగుతుంది. ఎంతో మంది ఎదురు చూస్తున్న ఘట్టం రానే వచ్చింది. అదే కర్ణార్జున యుద్ధం. కర్ణుడు రథం శల్యుని సారథ్యంలో, అర్జునుడి రథం వాసుదేవుడి సారథ్యంలో ఎదురెదురుగా నిల్చున్నాయి. అయితే ఆ సమయంలో చాలా ఘోర యుద్ధం తర్వాత అర్జునుడు అత్యంత వేగంతో శక్తివంతమైన అస్త్రంతో కర్ణుని కొడతాడు. దాంతో కర్ణుడి రథం 8 అడుగుల దూరం వెళ్తుంది. దాంతో కర్ణుడు కోపంతో తన విజయ ధనస్సు నుంచి ఒక అస్త్రాన్ని తీసి అర్జునుడిపై వేస్తాడు. అయితే అర్జునుడి రథం కేవలం 3 అడుగులు మాత్రమే వెనక్కి వెళ్తుంది. దీన్ని చూసిన అర్జునుడు కృష్ణుడితో, చూసావా కృష్ణ, నేను వేసిన ఈ బాణం దెబ్బకి కర్ణుడి రథం 8 అడుగులు వెళ్తే కర్ణుడి అస్త్రానికి మన రథం కేవలం 3 అడుగులు కలపగలిగాడు. ఇప్పుడు చెప్పు ఎవరు గొప్పవాడు అని అంటాడు. దానికి కృష్ణుడు, పార్థ, కర్ణుని రథం మీద కేవలం రక్త మాంసాలున్న మానవులే ఉన్నారు, కానీ మన రథం మీద వీరుడైన నువ్వు, సాక్షాత్తు మహావిష్ణువు అవతారమైన నేను, విశ్వంలోనే బలవంతుడైన హనుమంతుడు నీ రథం జెండాపై ఉండగా నీ రథాన్ని 3 అడుగులు కదిలించగలిగాడంటే కర్ణుడు ఎంత శక్తివంతుడో ఊహించుకో. పార్థ, ఈ కర్ణుడు నీకంటే శక్తివంతుడైనా కావాలి, లేదా నీతో సమానుడైనా కావాలి, అంతేకాని నీకంటే తక్కువ వాడు అని ఎప్పటికీ అనుకోకు.